కడాయి నిండా నూనె పోసి దేవిచ్చేది కాకుండా మొత్తం అంతా నూనెతోని ఆలు పన్నీర్ టిక్కీ చేసుకుంటే ఎట్లుంటది, పైనుంచి క్రిస్పీ క్రిస్పీ లోపలేమో సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అన్నట్టు. ఎట్లా చేయాలో చెప్పు పాండ్రి. ఇవాళ మనం నూనె ఎక్కువ వాడతలేదు, ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్లో వండుకుంటున్నాం. ఆ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలలో మొత్తం అంతా పన్నీరు స్వీట్ కానేసి మెత్తగా మెదుపుకోరి. అందులోకే ఉల్లగడ్డలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు, జీలకర్ర, ధనియాల పొడి, ఆమ్చూరు, ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ ఏమో బైండింగ్కి వేసుకొని మంచిగా కలుపుకున్నారు అనుకోర్రి. ఇట్లా ముద్ద రెడీ అవుతుంది. దాన్ని చేయి మీద ఇట్లా వడల్లాగా ఒత్తుకోరి. ఇదాన్ని ప్యాటీ టిక్కీ అది ఇది అంటారు అన్నట్టు. మంచిగా ప్రీ హీట్ చేసుకోవాలి. మనము కుక్ వేలలో ఎయిర్ ఫ్రైయర్ అయితే వాడుతున్నాం. ఒక 10 minutes ప్రీ హీట్ 190 degreesలో వేసుకున్నాక ఇట్లా బయటకు దిగంగానే ఇట్లా వస్తుంది. దీని మీద మంచిగా మెటల్ ఉంటుంది కాబట్టి ఇట్లా పరుచుకోవాలి. మొత్తం అంటే మొత్తం అంతా నూనె రాసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మరలేసుకున్నాం అనుకోర్రి. ఒక సైడ్ కాలుతుంది కదా, ఇంకొక సైడ్ కూడా కాలుతుంది అన్నట్టు. నూనె లేకుంటే ఎంత ముద్దు కాలుతున్నాయో అసలు. తీసినాక మంచి కాలిన వాసన వస్తుంది అన్నట్టు. ఒక్కొక్కటి ఇట్లా షాయ్తో తింటారు అనుకోర్రి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు బి ట్రై చేయాలంటే ఇట్లా ఆయిల్ ఫ్రీగా ట్రై చేయొచ్చు.